హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్నటి లెవెల్స్ ఒకసారి చూద్దామండి. సోమవారం నాడు గురించి మాట్లాడుకున్నాగా మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందని. మనము డే ఆఫ్ ఎక్కడ పెట్టుకున్నామండి? రెడ్ డే ఆఫ్. రెడ్ డే ఆఫ్ ఓపెనింగ్ ఎక్కడైందండి? బ్లూ డే ఆఫ్ ఇక్కడ అయింది. ఎంత గ్యాప్ వచ్చింది చూసారా? ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇది ఇంత గ్యాప్ అండి. ఇంత గ్యాప్ వచ్చి మళ్ళీ ఇక్కడ సిపిఆర్ చూడండి. ఈ సిపిఆర్ ఏ విధంగా పనిచేసింది చూడండి. ప్రైస్ అందులోనే ఏది ఒక సాలే గూడ్లో కనుక ఏదైనా జీవి చిక్కిపోతే అందులోనే కొట్టుకొని విలువెల్లాడి చనిపోతుంది చూడండి. ఆ విధంగా అయిందండి ప్రైస్. అందుకోసం అంటాను సిపిఆర్ అనేది మెయిన్. సిపిఆర్ కీ రోల్ పోషిస్తుంది. చాలా టైంలో సిపిఆర్ అనేది ప్రైస్ని పైకి కానీ కిందికి కానీ మూవ్ కానియదు. అందుకోసం నేను చెప్తాను సిపిఆర్ ఉందా లేదా ఒకసారి చూసుకొని ట్రేడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ ఇది సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి మేబీ డే హై టచ్ అయింది. కానీ ఇది మేబీ డే హై, బ్లూ మేబీ డే హై బాగా దూరంలో ఉంది. రెడ్ మేబీ డే హై టచ్ అయింది ఎందుకంటే ఇది టాప్ సిపిఆర్ కొంచెం దగ్గర ఉంది కాబట్టి. కానీ బ్లూ మేబీ డే హై చాలా దూరం ఉంది. అది ఇంపాసిబుల్ ఎందుకంటే ప్రైస్ ఇది లాగుతుంటుంది. ఇది ఒక మ్యాగ్నెటిక్ లాగా పనిచేస్తుంది ఈ సిపిఆర్ అనేది. అందుకోసమే ప్రతి వీడియోలో ఏం చెప్తాను, సిపిఆర్ ఉందా లేదా చూసుకోండి, సిపిఆర్ ప్రకారం మీరు ట్రేడ్ చేయండి. నేను చెప్పాను కదా అని చెప్పేసి ఇక్కడ బై చేసుకొని ఎలా బ్లూ డే ఆఫ్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది ఖచ్చితంగా బ్లూ మేబీ డే హై దాకా వస్తుంది అని చెప్పేసి మీరు బై చేసుకొని కూర్చున్నారనుకోండి, ఈ విధంగా సిపిఆర్ ఏం చేస్తారంటే ఆ ప్రైస్ని కిందికి లాగుతుంది. చూసారా? అందులోనే ఈ మూడు సిపిఆర్లలోనే టాప్ బాటమ్ మిడిల్ బాటమ్ ఈ మూడు సిపిఆర్ల మధ్యన ప్రైస్ తిరిగింది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి కూడా అంతేనండి. బ్యాంక్ నిఫ్టీ ఏం దీనికి అతీతం కాదు. బ్యాంక్ నిఫ్టీ కూడా మూవ్మెంట్ సరిగా లేదు. ఈ సిపిఆర్ పైనే ఉంది, కాకపోతే నిఫ్టీ మూవ్మెంట్ లేదండి. బ్యాంక్ నిఫ్టీ కూడా మూవ్మెంట్ సరిగా లేదు. ఎందుకంటే ప్రైస్ భారీగా పడిపోయింది కదా మొన్న 2 రోజుల నుంచి. అందుకోసమే ఇది పరిస్థితి మార్కెట్ దండి. ఇది జనవరి 2nd వీక్ వరకు ఇలానే ఉంటుందండి. చూద్దాం రేపటి లెవెల్స్ గురించి ఒకసారి మాట్లాడుకుని మనం ఏమేమి ప్రీమియమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను. ఓకేనా? ఇదండి ఇవాళ అయితే మూమెంట్ ఏం లేదు. నేను చెప్పాను కదా నా సక్సెస్ రేట్ 90+ అని. ఎందుకన్నానంటే ఖచ్చితంగా మార్కెట్లో ఇలాంటి రోజులు ఉంటాయి, ఒక 3-4 డేస్ అలా ఉంటాయి. అందుకోసం నేను 21కి 15 చెప్పాను. 15 ట్రేడ్స్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. కావాలంటే మీరు నా పాత వీడియోలు చెక్ చేసుకోండి. నేను ఇప్పటివరకు ఒక 35 వరకు పెట్టుంటాను. అందులో చెక్ చేసుకోండి. అందులో ఒక 5-6 కంటే ఎక్కువ వర్కౌట్ అవన్నీ ఉంటాయి. మిగతా అన్ని 25 ఎబోనే వర్కౌట్ అయి ఉన్నాయి. సో అందుకోసం చెప్తాను మార్కెట్ అన్ని వేళలా పైకి కానీ కింది కానీ మూవ్. ఈ విధంగా సిపిఆర్ వచ్చింది అనుకోండి, ఆ రోజు ప్రైస్ మూవ్ కాదు. సిపిఆర్ ఉంటే ఖచ్చితంగా మూవ్ కాదని కాదు, సిపిఆర్ ఉంటే మూవ్ అవుతుంది. చాలా రేర్ కేసెస్, అంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఇప్పుడు ఒక 21 ట్రేడ్స్ ఒక మంత్లో ఉంటే ఒకవేళ సిపిఆర్లో ప్రైస్ ఉండి దాన్ని క్రాస్ చేస్తూ పైకి కానీ దాన్ని క్రాస్ చేస్తూ కిందికి కానీ వెళ్ళిన సందర్భాలు ఒక 1 మంత్ ఇది చూసుకుంటే ఒక 1 or 2 ఉంటాయి అంతే. 3 కానీ దాదాపుగా ఈ విధంగానే ఉంటుంది ప్రైస్. సిపిఆర్లో ఉన్నది అనుకోండి, అది ఒక మ్యాగ్నెటిక్ దానిలో ఉన్నట్టే, అది మ్యాగ్నెటిక్ పవర్ లాగా పనిచేస్తుంది. సో రేపటి లెవెల్ చెప్పుకుందాం. రేపు మంగళవారం నాడు మార్కెట్ గురించి. మంగళవారం మార్కెట్ డే ఆఫ్ ఎక్కడ ఉందండి? 23,753 దగ్గర ఉంది. ఇక్కడ చూసారా? నేను ఇచ్చాను చూసండి. 23,750 23,800 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితే, అంటే దీని మీద 800 దగ్గర క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, మనం ఏం కాల్ బై చేయాలి? 23,600 కాల్ బై చేయాలి. ఒకవేళ రెడ్ డే ఆఫ్ కింద కనుక క్యాండిల్ ఎక్కడ క్లోజ్ కావాలి? 23,750 బిలోనే క్లోజ్ కావాలి. బిలో క్లోజ్ అయినాక మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ అన్నట్టు. అప్పుడు పుట్ ఏం బై చేయాలి? 23,900 పుట్ను బై చేసుకోవాలి. ఇది నిఫ్టీది. బ్యాంక్ నిఫ్టీది నేను ప్రీమియమ్స్ చెప్తాను తర్వాత. బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఫస్ట్ వీటి ప్రీమియం చెప్పిస్తాను. నిఫ్టీది ఏంటిది? ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇది క్లోజింగ్ సంబంధించినవి. నేను టెలిగ్రామ్లో చార్ట్స్ షేర్ చేస్తాను చూసారా అండి? నాకు సబ్స్క్రైబర్స్ 8 మంది ఉన్నారండి. మీరు ఇలా అయితే ఎట్లా చెప్పండి? కాండి మీరు మంచి కంటెంట్, మంచి మార్కెట్ మిస్ అవుతున్నాను. ఎప్పటికప్పుడు పెట్టాను నేను. ఇది పెట్టుకుంటూ నేను నా పర్సనల్గా మళ్ళీ నేను ట్రేడ్ చేసుకోవాలి. చాలా కష్టం అయినా కూడా మీకోసం నేను పెడుతున్నాను. ఇందులో దీన్ని ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు సంపాదించుంటారు.
ఎందుకంటే ఈ చార్ట్ చెప్తుంది ప్రైస్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు, ఎక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనేది చార్ట్ చెప్తుంది మనకి. ఓకేనా, నేను వీడియోలో చెప్పి నేను స్క్రీన్ షాట్ పెట్టేది అందుకు. నేను ప్రత్యేకంగా అందులోనే నేను చేయాల్సిన ట్రేడింగ్ టైం నుంచి టైం తీసుకొని మీకు నేను షేర్ చేయాల్సి వస్తుంది. ఆ లోపల నేను కూడా ట్రేడ్ మిస్ అవ్వచ్చు, అయినా కూడా సరే అని చెప్పి నేను పెడుతున్నాను. మీరు నా కష్టానికి వచ్చి గుర్తించండి దయచేసి. టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, జాయిన్ అయ్యి నేను పెడుతున్న చార్ట్స్ను, ఆ లింక్స్ని కొంచెం గమనించండి, దాన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఓకేనా, ఇందాక ఏం చెప్పానండి, ఇది 23,600 కాల్ని ఎక్కడ బై చేయాలంటే అది ఇలా 208 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితేనే కావాలంటే స్క్రీన్ షాట్ కొట్టుకోండి. 208 ఎబోనే క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ ఎక్కడ దాకా 320 చూసుకోండి. సిపిఆర్ ఉందా, రెసిస్టెన్స్ ఉందా, ప్రీవియస్ డే హై ఉందా, ఇది 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 చూసుకోవడం కూడా ముఖ్యమే, చూసుకోండి అది. ఓకేనా, మీరు ఖచ్చితంగా ఇండెక్స్ తోటి కోఆర్డినేట్ చేసుకోవాలి. వితౌట్ ఇండెక్స్ తోటి కోఆర్డినేట్ చేసుకోకుండా ప్రైస్ని అది చేయొద్దు. నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. 23,900 పుట్ని ఎక్కడ బై చేయాలంటే 180 దగ్గర 180 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి. 260 వరకు టార్గెట్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇంతకుముందుది, ఇప్పుడు నేను నిఫ్టీ ఇది ఇండెక్స్ అండి, ఇండెక్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను మేబీ డే హై అన్నాను కదా, ఈ మేబీ డే హై ఇక్కడ టచ్ అయింది, కాకపోతే ప్రీమియంలో ఇక్కడ టచ్ కాలేదనుకోండి, సపోజ్ ఈ విధంగా ఇక్కడెక్కడో ఉన్నది, మీరు వెంటనే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఇండెక్స్ ముఖ్యం, ఇండెక్స్లో టచ్ అయిందా లేదా అనేది ముఖ్యం. చార్ట్లో టచ్ అయిందా లేదా కాదు, ఇండెక్స్లో టచ్ అయింది, దాదాపు టచ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో కొంచెం మిస్ అవ్వచ్చు. మీరు వెంటనే ఇండెక్స్లో టచ్ అయింది అనుకోండి, మేబీ డే ఏం కాదు, మేబీ డేలో కూడా వర్తిస్తుంది ఇది. మేబీ డేలో ఇక్కడ టచ్ అయింది అనుకోండి, వెంటనే మీరు మేబీ డేలో అంటే ఇటు సైడ్ కిందికి వస్తుంది, కిందికి వస్తున్నప్పుడు పుట్టు ఇక్కడ ఒకవేళ టార్గెట్ రీచ్ అయింది అనుకోండి, ఇక్కడ మేబీ డేలో టచ్ అయింది అనుకోండి, ఇక్కడ టార్గెట్ హిట్ అయినా హిట్ కాకపోయినా మీరు ఎగ్జిట్ అయిపోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మేబీ డే కూడా అంతే, పైకి వెళ్తే కాల్ బై చేస్తాం కదా, సేమ్ అంతే, కాల్ కూడా అంతే. ఇక్కడ వరకు వెళ్ళకపోయినా ఇది వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా, ఒకవేళ ఇది మేబీ డే అయిన ఇక్కడ టచ్ చేరలేదు, మళ్ళీ ఇది ఇండెక్స్లో చేరలేదు, ఇప్పుడు ఇండెక్స్లో చేరితేనేమో ఎగ్జిట్ అయిపోమన్నా, ఇండెక్స్లో చేరలేదు కానీ ఇక్కడ చేరింది, ప్రైస్ ఇక్కడ హిట్ అయింది, అయినా ఎగ్జిట్ అయిపోండి. మనకు అల్టిమేట్గా ఏంటంటే ఇండెక్స్లో హిట్ అయినా ఎగ్జిట్ అయిపోండి, ఇండెక్స్లో హిట్ కాకుండా చార్ట్లో హిట్ అయినా ఎగ్జిట్ అయిపోండి, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, దాని ప్రీమియం ఏం చెప్పానండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 23,600 కాల్ని 208 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి, టార్గెట్ 320. 23,900 పుట్టి నువ్వు ఎప్పుడు బై చేసుకుంటారంటే 180 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి, టార్గెట్ 260. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఏముంది 51,400 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితేనే, దీని మీద క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మనం 51,100 కాల్ను బై చేసుకుంటాం. లేదు పుట్ సైడ్ చూడాలనుకుంటే 51,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 51,600 పుట్ని బై చేసుకుంటాం. దాని ఆ ప్రీమియమ్స్ చూడండి, 51,100 కాల్ది ఇవాళ 260 కింద అంటే 259 క్లోజ్ అయింది, 260 మీద క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి, 381 టార్గెట్. ఒకవేళ మార్కెట్ కిందికి వెళ్తుంది, రెడ్ డే ఆఫ్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది చెప్పినట్టు ఎంత 51,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం 51,600 పుట్ను బై చేస్తాం, అది 370 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, టార్గెట్ 621. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద కూడా ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. 23,000 నిఫ్టీ 50 చెప్తున్నాం ఫస్ట్. 23,800 ఏబో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 23,600 కాల్ బై చేస్తాం. 23,750 బిలో క్లోజ్ అయితేనేమో 23,900 పుట్ను బై చేస్తాం. వాటి ప్రీమియమ్స్ ఏంది 208 మీద ఇది క్లోజ్ అవ్వాలి 320, పుట్టుదేమో 180 మీద క్లోజ్ కావాలి, టార్గెట్ 260. సేమ్ అదేవిధంగా 51,400 ఏబో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 51,100 కాల్ని బై చేస్తాం, అది ఇవాళ 260 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, టార్గెట్ 381. ఒకవేళ పుట్ సైడ్ చూడాలనుకుంటే 51,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే పుట్ సైడ్ చూడండి, 51,600 పుట్ అది 370 మీద క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి, టార్గెట్ 621. ఇది క్లోజింగ్ సంబంధించింది. నేను ఇది ఓపెనింగ్ సంబంధించింది రేపు టెలిగ్రామ్లో పెడతాను. ఓకేనా, నా టెలిగ్రామ్ ఫాలో అవ్వండి.
ఓకేనా? టెలిగ్రామ్ ఫాలో అయితే నేను ఏంటి లెవెల్స్ షేర్ చేస్తాను. ఆ లెవెల్స్ ప్రకారం మీరు ఫాలో అయితే ప్రాఫిట్లో ఉంటారు, లాస్లో ఉండరు. స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. నిఫ్టీకి అయితే 20 పాయింట్స్ పెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీకి అయితే 15 అట్లా పెట్టుకోండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎవరైతే షేర్ మార్కెట్లో ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా నా వీడియో చూసి లాస్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ చూస్తారు. ఇది నా నమ్మకం. ఓకే, ఇంకో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.